హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే ఉల్వకాయలు ఫ్రై. మా అన్న చేస్తుండు. అన్నీ ఉంది, నీ చేతి కానీ అమ్మా ఘాటు లేపిండు ఫ్రెండ్స్ గట్టిగానే. ఏం చేస్తాడు మరి ఇవాళ? ఇవాళ ఓకే అవుతుందా మరి? వేసేయి చేయగల అవి. ఫస్ట్ నూనె పోసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇదేంటి బిర్యానీ అది వేసుకోవాలి. చెప్పు కదా. వేసుకున్న తర్వాత ఈ మంచిగా మిరపకాయలు వేగిన తర్వాత బిర్యానీ కూడా కొద్దిగా మనకు దీంట్లో నూనెలో వేగాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ కప్పు ఎక్కడ ఉంది, దీనిపైన కప్పు పెట్టేసుకుంటాం. ఎన్ని నిమిషాలు? ఒక 2 minutes. అప్పుడాక బ్రేక్ తీసుకుందాం. ఒక 2 minutes అయిన తర్వాత తీసుకేసుకొని మనము ఇప్పుడు మా అన్న ఫస్ట్ మంచిగా ఇదే ఉల్వకాయలు. తర్వాత ఉల్వకాయలు ఇలా నూనెలో వేసుకోవాలి. దాంట్లోనే మనం అన్నీ ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంచుకోవాలి. కారము, పసుపు, చెప్పేసి జీలకర్ర, ఆవాలు అని అన్నీ వేయలేము, ఏదో చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. వేసుకున్న తర్వాత మంచిగా నూనెలో మనకు వేగుతాయి. దాంట్లో ఏమేమి పడ్డాయి అంటే కారం, పసుపు చెప్పాను. కారం, పసుపు, ధనియాల పొడి, ఉడక పొడి వేసుకున్న తర్వాతనే మనం మిక్స్ చేసుకొని నూనె, మిర్చి, బిర్యానీ ఆకు, ఇంకా తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి స్పైసీ. ఇప్పుడు ఎందుకంటే తర్వాత స్పైసీ అంటే ఎక్కువ అంటే తాగుబోతులు బాగా చాలా ఆడుకుంటారు కాబట్టి అందువలన వేసుకుంటున్నాము ఫ్రెండ్స్. ఎందుకంటే ఇతను కూడా తాగిపోతు కాబట్టి ఒప్పుకోదు ఫ్రెండ్స్. ఎందుకంటే తాగేటోళ్ళు తాగొచ్చు, అట్లేం లేదు. ఇవాళ రేపు ఎవరు ఉండరు, తాగుతారు. అలా అని చెప్పేసి నేను తాగాని చెప్పాను, తాగుతాను, అన్నీ తాగుతాను. కానీ నేను తాగా ఒక బీర్ తప్పితే. ఇవి మనం కలిపేసుకోవాలి. సూపర్. కొద్దిగా కారం వేసుకోబడుతుంది అనమాట. లైట్గా వేసుకుందాం, ఎందుకంటే మిర్చి చేసాం కాబట్టి ఫ్రెండ్స్. ఎందుకంటే కారం అవుతుంది అని చెప్పేసి నేను లైట్గా ఏదో కలిపాను, కానీ సరిపోయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా వేసుకుందాం, ఎందుకైనా మంచిది. ఎందుకంటే స్పైసీ అంటే కారం వేసుకుంటేనంటే మనకు కూడా బాగుంటుంది కాబట్టి అట్లా. కారం వచ్చేసి ముందంతా కలిపినాం, సరిపోతుంది. ఒక ముందు వేసేసాము, కొద్దిగా వేస్తున్నాను అంటే కలరింగ్ రావాలి కదా. ఇప్పుడు వస్తే చూడండి ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ ఈ ఎండ చాలా కొట్టేస్తున్నది, కానీ గరం అవుతున్నది. కానీ మేము ఉన్న బంగ్లా కాదు, గుడిసెలు ఉన్నాం, కానీ బాగా వేడవుతుంది ఫ్రెండ్స్. 2 పంకలు వేసినాం కానీ ఫాయిదా లేకుండా అయిపోతుంది. చూడు చెమట కాడుతుంది పాపం. ఇది చూడన్న, ఇది చూడు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మా బామ్మది లైట్ పట్టాడు టార్చ్. అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూసేసేయాలి. తీసేసుకొని కప్పు తీసిన తర్వాత మనము కొత్తిమీర వేసుకోవాలి. కల్లేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వస్తుంది, కొత్తిమీర దొరకలేదండి.
ఎక్కడ దొరికేది దొరకలేదు. చాలా లేట్ అయిందిగా. ఓకే, కళ్యామాకు ఇప్పుడు ఎందుకు వేస్తున్నాం అంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి. మళ్ళీ దించేటప్పుడు కూడా మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ అందరికి తెలుసు కళ్యామాకు ఎలా ఉంటుందో. కొత్తిమీర కళ్యామాకు అవి లేకపోతే టేస్ట్ ఉండదు. బిర్యానీ ఆకు లేకపోతే కూడా టేస్ట్ ఉండదు. తొడిమేలు కూడా తీసి ఇక్కడ వేసేస్తామండి. దాని కొమ్మలు, తొడిమేలు అంటే కొమ్మలు ఇలా. దాని తర్వాత మనము తగినంత ఉప్పు వేసుకుంటాం, అంటే మనకు సరిపడా. అప్పుడప్పుడు అలా ఇలా కూడా అవుతాయి, డేంజర్. నాకేం తెల్లగా ఉంది. కలుపు. మంట ఎక్కువ ఉన్న వాట్ల అది అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఏదో బాగానే ఉంది ఫ్రెండ్స్. మనం అప్పుడప్పుడు ట్రై చేసుకోండి ఇంట్లో కూడా. ఏ శ్రీరామ్, వావ్, ఇంట్లో మొత్తం ఘాటు పెట్టేసింది. ఘాటన్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే పంక నడుస్తుంది కాబట్టి గరకు చుట్టుముట్టేసినాయి. బిల్డింగ్ కాదు కదా. ఓకే ఫ్రెండ్స్, అయింది. ఇప్పుడైతే మనం కొద్దిసేపు అయిన తర్వాత ఇట్లనే ఉండి మనము ఇది ఉల్వకాయ కాబట్టి కొన్ని వాటర్, మనము ఒక గిలాస వాటర్, అంటే అది జల్దీ ఉడకదు కాబట్టి. ఎందుకంటే ఉల్లిపాయలు మనకు ఉడికే కాబట్టి మాకు తెలుసు. అంటే మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు, ఎందుకంటే మేము మాకు తెలిసిన విధానం మేము చేస్తున్నాము. 1 2 గ్లాసుల వాటర్ వేసేసామండి. దాని తర్వాత ఇలా కలిపేసేసుకొని ఎందుకంటే దాని మీదకి చారు ఎందుకు పెట్టామంటే స్పైసీ, ఒకవేళ అన్నం తినేటప్పుడు స్పైసీ కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి అది పెట్టామన్నట్టు. అవన్నీ కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఉడకాలి కదా, ఉడికితే అంత వెరీ గుడ్ అయిపోతుంది. మా వాడు దారిలోకి వచ్చింది ఫ్రెండ్స్, ఏదో తేదనుకున్నాను, తెలిసిపోయింది. అచ్చా, మేము తినలేడా. ఇప్పుడు దానిపైన అది పెట్టేస్తే మేము 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాము. అయిన తర్వాత కొద్దిగా కలిపేసుకొని ఇంత అయిపోయిన తర్వాత మనం కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్, ఎందుకంటే మనకు టేస్ట్ పడ్డది, టేస్ట్ రాండి. అంటే ఫస్ట్ ఎందుకు వేయాలంటే, ఎందుకంటే ఉల్లిపాయలు ఉడకదని చెప్పేసి వేయలేదు. ఇప్పుడు మనకు ఇది వెరైటీ ట్రై, అంటే అందరూ ఎలా చేస్తే తెలియదు, కానీ మేము అక్కడ ఫారెన్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటామండి. కానీ బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఇది చేస్తున్న మహానుభావుడు ఎవడో తెలుసా? సంతోష్. కానీ బాగా వేడవుతుంది ఫ్రెండ్స్, కాడుతున్నాయి చెమటలు. చూసారా, మనము అల్లం పేస్ట్ చేసుకోగానే అది ఎంత చిక్కగా. ఇప్పుడే ఫ్రెండ్స్ కొద్దిసేపు ఆగుదాము. తీస్తున్నాం. అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనము, ఎందుకంటే అప్పుడు కూడా కళ్యామాకు వేసాను, మళ్ళీ మనం ఇప్పుడు కూడా దించేటప్పుడు కళ్యామాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కళ్యామాకు. ఎందుకంటే కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, ఎందుకు కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది. కానీ నేను కూడా టేస్ట్ ఇది ఫస్ట్ టైము, అంటే దుబాయ్లో చేసుకుంటా.
చాలా అంటే మనం మంట ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి అలా వస్తుంది. ఒకసారి ఇలా కలిపేసేసుకుంటే వండుతున్నవాడిని తిడుతున్నామని అలా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఎక్కువ అంటే ఫ్రెండ్స్ ఇది ఆ డ్రింకింగ్లో చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఏదో మన ఇంట్లో ఏదో తెచ్చుకుంటారులే ఇప్పుడు ఒక బీర్ వస్తాయి అనుకో, తాగబోతున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. మేము ఆల్మోస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఛానల్ని కొద్దిగా ఇంకా ముందు తీసుకుపోవచ్చు. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. లాస్ట్లో మళ్ళీ చూపిస్తాము ఇది. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా అయిపోతుంది. మీకు నచ్చితే చేసుకోండి. ఇక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ పెట్టండి ప్లీజ్. ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇలా సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, మాకు టైం ఇచ్చినందుకు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ, టాటా. బాయ్ మరి చెప్పు. బాయ్ బాయ్.